అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు నిర్వహించిన పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గణపతిరాజు పాల్గొన్నారు. ముందుగా మహారాజా కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆ తరువాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పాలవలస యశస్వితో పాటు రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే విజయనగరంలో ఒక మహిళ ఎస్పీగా చేయలేకపోతే మొత్తం భారతదేశంలోనే చేయలేరని వారి ఉద్దేశంతో విజయనగరం పంపించారు. అయితే ఆవిడ సక్సెస్ఫుల్ గా ఎక్సలెంట్ గా ఎస్పీగా చేయటం, దాని తర్వాత ఈ రోజు మన ఎస్పీ లెవెల్లో ఆల్మోస్ట్ 10% విమెన్ ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే మన అసెంబ్లీలో ఆ రోజు ఉమ్మడి జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి స్టేట్లో మా నాయనమ్మ గారు కుసుమ్ గజపతి రాజు గారు, అలాగే అటువైపు నుంచి తెలంగాణ సైడ్ నుంచి ఒకరు ఉండేవారు. అయితే ఇద్దరే ఫీమేల్ అసెంబ్లీలో ఉండేవారు. ఈ రోజు చూస్తుంటే 21 మెంబర్స్ మనం అసెంబ్లీలో ఉన్నాం. హ్యాపీగా మనం లైన్ గా ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. అయితే కెమెరాస్ అన్ని మా మీద పడిపోయి రంగురంగులుగా అందంగా కనిపిస్తున్నామని, అయితే మన పెద్ద పాలిటిషియన్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీ కానివ్వండి, మన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గారు అందరు కలిసి కూడా మన సీట్ అరేంజ్మెంట్ అనేది మార్చి అక్కడ అని పెట్టేశారు. అయితే మన సమాజంలో ఈ రోజు విమెన్ ఇలాగా మనం ముందుకు వచ్చాం. అలాగే మనకి చెప్పక తప్పదు, విజయనగరంలో మన మహారాణి అప్పలకొండయమ్మ మొదలుపెట్టిన వాటర్ వర్క్స్ మనం గుర్తించాలి. అలాగే ఆ రోజుల్లో మనకి అటువైపు తెలంగాణలో ఒక్క గోషా హాస్పిటల్, అలాగే ఇక్కడ మహారాణి అప్పలకొండయమ్మ గోషా